వినాయకుడు ఎలుకను తన వాహనంగా ఎందుకు ఎంచుకున్నాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు డే 2 ఆఫ్ 11 డేస్ 11 లెర్నింగ్స్ ఆఫ్ వినాయక. గణేశ పురాణ ప్రకారం గంధర్వులు మరియు మునులు ఇంద్రసభలో సమావేశమైనప్పుడు ఇంద్రుడు క్రౌంచ అనే గంధర్వుణ్ణి పిలుస్తాడు. దానితో క్రౌంచుడు అత్యుత్సాహంతో ఇంద్రుని వైపు వెళుతూ వామదేవుని పాదాలను తొక్కుతాడు. దానికి వామదేవుడు కోపంతో నువ్వు ఎలుకగా మారిపోవుగాక అని శపిస్తాడు. క్రౌంచుడు పశ్చాత్తాపంతో వామదేవుని పాదాలపై పడి క్షమాపణ కోరగా వామదేవునికి దయ కలిగి నీకు వినాయకుడి వాహనంగా మారే సౌభాగ్యం కలుగుతుందని చెప్పి వెళ్లిపోతాడు. తర్వాత క్రౌంచుడు పెద్ద భయంకరమైన ఎలుకగా మారి పరాశరముని ఆశ్రమంలో అన్నింటినీ నాశనం చేయసాగాడు. పరాశరముని బాధతో వినాయకుడిని శరణు వేడగా వినాయకుడు తన పాశాన్ని ఎలుకపై వదిలి ఎలుకను బంధిస్తాడు. అప్పుడు ఎలుక వినాయకుడికి క్షమాపణ కోరగా వినాయకుడు ఈ రోజు నుండి నువ్వు నా శరణంలో ఉంటూ నా వాహనంగా ఉంటావని చెప్తాడు. వినాయకుడు ఎలుకపై కూర్చున్నాక ఎలుక వినాయకుడిని మోయలేకపోతాడు. అప్పుడు ఎలుక వినాయకునితో ప్రభు నన్ను కాపాడండి, నేను మిమ్మల్ని మోయలేకపోతున్నాను, దయచేసి మీ భారాన్ని తగ్గించుకోండి అని వేడుకుంటాడు. దానితో వినాయకుడికి ఎలుక యొక్క గర్వం నాశనమైందని గమనించి తన బరువుని తగ్గించుకుంటాడు.